జీటీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నందవరం సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. నందవరం ఎస్ఐపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నందవరం మండలంలో వైసీపీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎర్రకోట రాజీవరెడ్డి ఆరోపించారు. ఇటీవల కనకవీడి గ్రామంలో జరిగిన ఘటనలో టీడీపీ నాయకులదే తప్పు ఉన్నప్పటికీ కావాలనే వైసీపీ శ్రేణులు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో ఏటిగడ్డ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని రాజీవరెడ్డి విమర్శించారు. అక్రమాలపై తాము ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించని పోలీసులు బెల్ట్ షాపుల నిర్వహణపై కూడా పూర్తిగా అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలుగా పాల్పడుతున్న నందవరం ఎస్ఐపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడు చాంద్ బాషాతో పాటు పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.